కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలి రామలింగేశ్వరపేటలోని తోటావారి వీధి 2 లైన్లో కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా? ఇక అంతే సంగతులు. కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంటిలోని విద్యుత్ మోటార్లు, ఇంటికి వేస్తున్న వైర్లు ఎత్తుకుపోతున్నారు. ఈ విషయంపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని లబోదీపం అంటున్నారు. అదే ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్న గోపరాజు తెనాలి న్యూస్తో మాట్లాడుతూ, తాను పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటుంటే వాచ్మెన్ ఉన్నా సరే గత నెలలో విద్యుత్ మోటార్ను తీసుకెళ్లారని, 2 రోజుల క్రితం ఇంటికి వేసిన వైరింగ్ దొంగిలించారంటూ వాపోయాడు. కొన్ని వైర్లు రాకపోతే వాటిని కత్తిరించుకుపోయారని చెప్పారు. వాటి విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని, తాను ఎవరికి చెప్పుకోవాలి అంటూ బాధన వ్యక్తం చేశారు. పోలీసులకు చెప్తే వస్తాం చూస్తాం అంటూ కాలం గడుపుతున్నారే తప్ప పట్టించుకోవడం లేదంటున్నారు. అదే ప్రాంతంలో ఇటీవల ఇళ్లు కట్టుకున్న వారికి సైతం ఇదే పరిస్థితి ఏర్పడిందని, సీసీ కెమెరాల్లో కూడా కనిపిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా పోలీసులు మా మొర విని దొంగలను పట్టుకోవాలని, రాత్రులు పోలీసు పహారా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పట్టపగలే ఈ ప్రాంతాల్లో మహిళల మెడలో గొలుసు లాక్కెళ్లడం కూడా జరిగిందని, ఇంటి ముందు పెట్టిన మోటారు సైకిళ్లలో పెట్రోల్ దొంగిలించారని కూడా బాధను వ్యక్తం చేశారు. కొత్త వైరింగ్ చేయించామండి. ఈ కొత్త ఇక్కడ గొట్లు ఇక్కడ పెద్ద వైరింగ్ చేసి మొత్తం కట్ చేసి వాటికి లాక్కొని తీసుకుపోయారు. రాని మాత్రం ఈ విధంగా కట్ చేసుకొని, సార్ మేము కొత్త బిల్డింగ్ కట్టుకుంటున్నామండి, వైరింగ్ రీసెంట్గా వైరింగ్ చేయించాము, ఈ మొత్తం వచ్చిన వాటికి ఇక్కడ ఏసీకి వీటన్నిటికి వైరింగ్ చేయించామండి. అవి ఉన్నాయి మొత్తం ఏ అయితే వాళ్ళకి వచ్చినాయో మొత్తం లాక్కుపోయారు. రాని ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం తీసుకుపోయారు. పెద్ద వైరింగ్ అండి, 720 వైరు. ఇవన్నీ ఇక్కడ మొత్తం గుచ్చాలు ఉండాలండి. ఈడ ఈ మొత్తం ఈ మెయిన్లో వైర్లు మొత్తం తీసుకెళ్లారు. ఈ రాని వాటికి ఇక్కడ కట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఈ రూముల్లో కూడా ఈ సీలింగ్ వైర్లు పైన కట్టడం వల్ల ఆగిపోయినాయండి. మిగిలిన మొత్తం ఇందులో ఉన్న ఈ వైరింగ్ ఏదైతే ఇటు మొత్తం ఇట్లా వచ్చినాయో అవి మొత్తం కట్ చేసుకొని తీసుకెళ్ళారండి. ఇక్కడ దీంట్లో వైరింగ్ ఉండాలండి, ఇక్కడ లేవు. ఇది ఇక్కడ ఈ హాల్లో వైరింగ్ మొత్తము ఇక్కడ వైరింగ్ ఉండాలండి, ఇది పోయినాయి మొత్తము. దీంట్లో ఈ సీలింగ్ వైర్ పైన కట్టడం వల్ల ఇవాళకి రాలేదు లాగటానికి. మిగిలిన మొత్తం మెయిన్ వైరింగ్ మొత్తం దీంట్లో ఇక్కడ ఇవన్నీ సీలింగ్ వైర్లు రాల. ఈ మెయిన్ వైర్లు మొత్తం కట్ చేసుకొని తీసుకుపోయారు. 3 ఫ్లోర్ బిల్డింగ్ అండి. 3rd ఫ్లోర్లో కూడా మొత్తం ఏం మిగలలేదు, ఒక్క వైర్ మొక్క కూడా మిగలలేదు. గోపరాజు అండి. నేను రామలింగేశ్వరపేట తోటవారి 2nd లైన్లో నేను కొత్తగా బిల్డింగ్ కట్టుకుంటున్నాను. నా బిల్డింగ్లో నెల క్రితం ఒక మోటార్ పోయిందండి. మోటార్ పోయిందని నేను పోలీస్ కంప్లైంట్ చేశాను. ఇంతవరకు దాని గురించి మాకేమీ అప్డేట్ ఏమీ ఇవ్వలేదు వాళ్ళు. రీసెంట్గా మొన్న నాకు బిల్డింగ్లో కరెంట్ వైర్ చేసి మొత్తం వచ్చిన వాటికి లాక్కుపోయారండి. రాని మట కట్ చేసుకొని మొత్తం ₹1,00,000 వైరింగు, మోటార్ 20,000, మొత్తం 1,20,000 సామాను మొత్తం దొంగలు తీసుకెళ్లారు. మేము పోలీస్ కంప్లైంట్ పోయిన చేసాము, ఇంతటి వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకున్నది లేదు. ఇదే విధంగా ఈ రామలింగేశ్వరపేటలో ఎన్ని బిల్డింగ్లు అయితే ఇప్పుడు మా నైబరేనండి, ఇక్కడ ఆ బిల్డింగ్లో 6 నెలల క్రితం ఆ బిల్డింగ్ ఫినిష్ అయింది. ఆ బిల్డింగ్లో కూడా వైరింగ్ మొత్తం పోయింది. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేశారు. ఇటు ముందుకు పోతే ఇంకో బిల్డింగ్ ఉందండి, డబల్ స్టేర్ బిల్డింగ్, దాంట్లో వైరింగ్ మొత్తం కట్ చేసుకొని తీసుకెళ్లారు దొంగ. సీసీ ఫుటేజ్ కెమెరా కూడా ఉంది మా దగ్గర ప్రూఫ్. అయినా కానీ ఇంతవరకు వాళ్ళు దొంగలు చిక్కారో పట్టుకున్నారో పట్టుకోలేదో యాక్షన్ తీసుకున్నారో మాకైతే తెలియదు. ఈ విధంగా ఈ ఏరియాలో ఎక్కడ కొత్త బిల్డింగ్ కనపడితే ఆ కొత్త బిల్డింగ్లో భయం అనేది లేకుండా మొత్తం కట్ చేసుకొని దొంగలు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళో తెలియదు, ఎవరో తెలియదు. అసలు వాళ్ళకి పోలీసులనే భయం లేదు, మనుషులనే భయం లేదు, ఎవరనే భయం లేదు. వాళ్ళు హ్యాపీగా వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. దీని మీద బజార్ చివరిలో గంజాయి బ్యాచ్ ఉందంటారు, ఉన్నారా? ఈ బజార్ చివరిలో గంజాయి బ్యాచ్ సాయంత్రం 11 అయితే అక్కడ సిట్టింగ్ వేసి గంజాయి దాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటము. ఇటు వచ్చి బైకుల్లో పెట్రోల్ నొక్కపోవటము, కుదిరితే బైకులే ఎత్తుకెళ్ళిపోవటము. ఈ బిల్డింగులో ఏమైనా ఖరీదు గల సామాను ఉంటే మోటార్లు ఎత్తకపోవటము, పంపులు తీసుకుపోవటము.
కరెంట్ వైర్లు జిక్కితే కరెంట్ వైర్లు తీసుకుపోతాం, గే జిక్కితే ఈవెన్ సెక్యూరిటీ వాచ్మెన్లు కూడా పెట్టుకుంటున్నాం. వాచ్మెన్లు పెట్టుకున్నా కూడా వాళ్ళ కళ్ళు కప్పి ఆ విధంగా నూకపోతున్నారు. అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు ఈ పనులు చేయాలి. దీని మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి స్థానికంగా. సెక్యూరిటీ మీరు ఈ విధంగా చేసినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారుగా? నవంబర్ 9వ తారీఖు మేము మా మోటార్ పోయిందని కంప్లైంట్ ఇచ్చామండి. సిఐ గారితో మాట్లాడాము. ఆయన సరే మేము ట్రేస్ అవుట్ చేస్తామన్నారు. మాకు తర్వాత అప్డేట్ ఏమి ఇవ్వలేదు. మళ్ళీ మాకు నిన్న వైరింగ్ పోయిందని నిన్న మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు సరే చూద్దాము చేద్దాము అన్నారండి. అదండి విషయము. మరి ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? రాత్రి వెళ్ళి కంప్లైంట్ రాసి ఇచ్చామండి, రిటర్న్ కంప్లైంట్. వచ్చారా మరి వాళ్ళు? ఈరోజు వస్తామన్నారండి. వాళ్ళు ఇంతవరకు రాలేదు. ఈరోజు వచ్చి మేము ఒకసారి చూస్తామన్నారు. మరి ఆ దొంగలు దొరుకుతారో లేదనేది గ్యారంటీ. మేము రూపాయి కష్టపడి ఈ విధంగా తినక సంపాదించుకొని మేము విధంగా ఇల్లు కట్టుకునే పోతే ఎంత బాధ ఉంటుందో మాకు 4 రోజుల నుంచి నిద్ర కూడా లేదు. మా సామాన్లు పోయినాయి అని. రేపు పొద్దున ఇంకేం పోకుండా ఉంటాయని గ్యారెంటీ. మా ఇల్లు ఇంకా సగంలోనే ఉంది. ఇంకా సామాన్లు మేము ఎన్నో తెచ్చుకోవాలి, ఎన్నో కట్టుకోవాలి. ఇవన్నీ పోకుండా ఉంటాయని గ్యారెంటీ ఉంది. దీనికి ఎవరు మాకు ప్రభుత్వం మాకు సరైన రక్షణ ఇక్కడ కల్పించాలి. పోలీసులు బీట్ రావటము, వాళ్ళు ఇక్కడ మాకు సరైన సెక్యూరిటీ మాకు కల్పించాలి. ఈ ఏరియా మొత్తం ఎక్కడ కొత్త బిల్డింగ్ జరిగితే ఆడ జరుగుతుంది కాబట్టి కొంచెం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు జీవి సుబ్బారావు అండి. తోటవారి వీధి 2లో ఉంటున్నాము. ఇక్కడ మేము ఇప్పుడు ఉన్న చోట మా ఇల్లు ఇది. ఇక్కడ ఈ బజార్లో అప్పటి మా ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. అప్పుడు పోలీసు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సిఏ గారు, డిఎస్పీ గారు కూడా వచ్చారు. వచ్చి ఇట్లా ఎంక్వైరీ చేసి అన్నీ చూసుకుని చివరికి కాకపోతే ఏంటంటే ఆవిడకి పెద్ద ఏం పోలేదు కాబట్టి డోర్ తీసుకుని డోర్లో నుంచి లోపల దూరం వచ్చి టెఫ్ట్ చేశారు. మేము ఊళ్ళో లేకపోవటం వల్ల వచ్చి జరిగింది. మమ్మల్ని కబురు చేస్తే మేము వచ్చేటప్పటికి ఈ విధంగా జరిగి ఉంది. కానీ తర్వాత మా పక్కన ఈ మధ్యన ఒక 1 year బ్యాక్ కొత్త ఇల్లు కడుతుంటే ఆ ఇంట్లో వైర్లు లాక్కుపోయారు. అట్లా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇప్పుడు కడుతున్నటువంటి ప్రజెంట్ ఇంట్లో కూడా మొన్న ఈ మధ్యన మోటార్ పోయిన నెలలో మోటార్ పోయింది. ఇప్పుడు మళ్ళీ వెంటనే రీసెంట్గా వన్ వీక్ అవుతుందండి, 3 daysలో మళ్ళీ వైర్లు లాక్కుపోయారు. కానీ మరి పోలీసు వ్యాన్లు రావటం కానీ వాళ్ళు చూడటం కానీ ఎంక్వైరీ మాకు ఏం ప్రస్తుతానికి ఉన్నట్టుగా వచ్చినట్టుగా ఏమీ అనిపించట్లా. రావాలి, వాళ్ళు వచ్చి విజిట్ చేస్తూ చూస్తూ ఉండాలని మేము ఈ బజార్లో తోటవారి వీధి 2 అందరి తరఫున కోరుతున్నాం. దొంగతనాలు అనేది కామన్గా జరుగుతున్నాయి సార్. మొన్న ఒక 1 month బ్యాక్ ఈ పక్క రోడ్ తోటవారి వీధి 1లో ఇంకా చీకటి పడకముందు అంటే ఈవినింగ్ 6 ఆ ప్రాంతంలోనే మెడలో చైన్ స్నాకింగ్ చేసుకొని వెళ్ళిపోయారు. చూస్తున్నాం కానీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. అంటే ఆ దొంగతనంలో వాడు ప్రొఫెషనల్ అయి ఉంటాడు. అట్లాగే ఇట్లా ఇళ్లలో కరెంటు వైర్ లాక్కుపోవటం, ఇది ఇప్పుడు ఈ 2 రోజుల క్రితం జరిగిన సంఘటన గతంలో కూడా 2-3 సంఘటనలు ఇట్లా జరిగినాయి. అంటే తరచుగా ఫ్రీక్వెంట్గా ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి నైట్ పోలీసు వారు కొంచెం ఈ వీధిలో కూడా బీట్ వేసి కొంచెం జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం. కొంచెం నైటు తిరుగుతూ కొంచెం పెట్రోలింగ్ అది చేస్తూ కొంచెం అబ్జర్వేషన్గా ఉంటే కొంచెం ఈ సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటే మంచిదని మా అభిప్రాయం.